మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. అమెరికా రాజధాని వాషింగ్టన్ రాష్ట్రంలో భారీ కార్చిచ్చు అంటుకుంది. స్పోకన్ నగరం పరిసరాల్లో వేగంగా ఈ మంటలన్నీ కూడా వ్యాపించిన పరిస్థితి. సుమారుగా 700 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. 2.30 లక్షల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4.5 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అయిపోయింది. వాతావరణ మార్పులు, పొడిగాలులే కార్చిచ్చుకు కారణంగా అంచనా వేస్తున్నారు అధికారులు. మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా 4000 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. వైపు పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. ఈ కార్చిచ్చుకు కారణం అనేటువంటి ఒక అనుమానంతో ఓ యువకుడిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 700 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. స్పోకెన్ నగర పరిసర ప్రాంతాల్లో అత్యంత వేగంగా కూడా మంటలు విస్తరిస్తున్నాయి. ఈ మంటల వల్ల 700 నివాస గృహాలు, భవనాలు కూడా పూర్తిగా ఖాళీ బూడిదలైపోయినటువంటి సిచ్యువేషన్ మనం ఒకసారి యూటీవీ స్క్రీన్ మీద కూడా కార్చిచ్చు ఎంతలా ఉందో, ఆ పొగలు ఎంత కమ్ముకుంటున్నాయో, ఇల్లు ఎలా ఖాళీ బూడిదైపోతున్నాయో అన్నటువంటి విజువల్స్ అయితే ప్రస్తుతానికి మనము యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. దాదాపుగా 700 నివాస గృహాలు, భవనాలు పూర్తిగా ఖాళీ బూడిదైపోయినటువంటి సిచ్యువేషన్ ఇవాళ స్పోకెన్ నగర పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది. సో అత్యంత వేగంగా కూడా ఈ మంటలన్నీ విస్తరించిపోయి పూర్తిగా 700 నివాస గృహాలు అయితే పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.6 లక్షల నుండి 4.5 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. స్పోకెన్ కౌంటీ పరిధిలోని సుమారు 64,000 నుండి 2.30 లక్షల మంది నివాసితులను అధికారులు అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని కూడా విధించారు. అయితే తీవ్రమైనటువంటి ఎండలు, వాతావరణ మార్పులు, వేగంగా వీస్తున్నటువంటి పొడి గాలులు వల్లే ఈ మంటలు నియంత్రణ లేకుండా వ్యాపించాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో కూడా రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. మంటలను అదుపు చేయడానికి సుమారుగా 4000 నుండి 5000 మంది అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ గార్డ్ బలగాలు కూడా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మంటల నియంత్రణ 0% గా ఉంది. అయితే ఈ కార్చిచ్చు ప్రమాదానికి కారణం అనేటువంటి ఒక అనుమానంతో ఒక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల కోసం స్పోకెన్ కన్వెన్షన్ సెంటర్ తో పాటు పలు చోట్ల అత్యవసర సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేసి ముమ్మరంగా సహాయక చర్యలైతే వైపు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొత్తానికి ఈ ప్రాంతంలో ఏకకాలంలో 3 ప్రధాన కార్చిచ్చులు చెలరేగాయి. వీటిని సంయుక్తంగా స్పోకెన్ కాంప్లెక్స్ ఫైర్స్ అని పిలుస్తారు. ఓల్డ్ ట్రైల్స్ ఫైర్, ఫెయిర్ వ్యూ ఫైర్, ఆటమ్ లేన్ ఫైర్, ఈ 3 ప్లేసెస్ లో కూడా ఏకకాలంలో ప్రధానంగా కార్చిచ్చులు అంటుకున్నాయి. అయితే ఈ మంటలు కేవలం అడవులకే పరిమితం కాకుండా మెల్లమెల్లగా అడవులు అలాగే నివాసిత ప్రాంతాలు కలిసే వైల్డ్ ల్యాండ్ అర్బన్ ఇంటర్ఫేస్ లోకి కూడా చొరబడడం వల్ల తీవ్ర నష్టం అయితే ఏర్పడింది. అక్కడ మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే అవి స్పోకెన్ నదిని సైతం 2 సార్లు దాటి అవతలి ఒడ్డుకు కూడా మంటలు అతివేగంగా విస్తరించి సో అక్కడ దాదాపుగా 700 ఇంటిని కూడా కాల్చి బూడిద చేశాయి ఈ మంటలు. అయితే ఇప్పటి వరకు కూడా అధికారికంగా 700 ఇల్లు, వ్యాపార సముదాయాలు పూర్తిగా కాలిపోయాయి. మరో 400 భవనాలు పాక్షికంగా కూడా దెబ్బతిన్నాయనేటువంటి అంచనా వేస్తున్నారు అధికారులు. స్పోకెన్ మేయర్ లిసా బ్రౌన్ తెలిపినటువంటి వివరాల ప్రకారం కనుక చూస్తే దాదాపు 64,000 నుంచి 67,000 మంది ప్రజలను కూడా అత్యవసరంగా ఇల్లు వదిలి వెళ్లాల్సిందిగా కూడా మ్యాండేటరీ ఎవాక్యుయేషన్ ఆదేశించారు. విద్యుత్ లైన్లు కాలిపోవడంతో సుమారు 10,000 మందికి పైగా వినియోగదారులకు పూర్తిగా కరెంటు కూడా అక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే నేషనల్ గార్డ్ కమాండర్ మేజర్ జనరల్ జెంట్ వెల్షి ప్రాంతాన్ని పరిశీలించి ఇది తనకు ఇరాక్ యుద్ధ సమయంలో చూసిన యుద్ధ ప్రాంతాన్ని గుర్తుకు తెస్తోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అరెస్ట్ అయిన వ్యక్తి పేరు ఆరోన్ గా ఎఫ్ ఫారినాచిగా గుర్తించారు. ఇతనికి గతంలో అరిజోనా రాష్ట్రంలో ఒక నేరపూరిత మానభంగం కేసులో ఒక శిక్ష పడినటువంటి చరిత్ర ఉంది. ఓల్డ్ ట్రయల్స్ ఫైర్ ప్రారంభమైనటువంటి సమయంలో ఒక రోడ్డు పక్కన ఉన్న గడ్డి వద్ద ఇతను అనుమానాస్పదంగా వంగి నిలబడ్డ ఒక స్థానిక పౌరుడు దాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు అతని వద్ద అగ్గిపెట్టెలు అలాగే బ్యూటెన్ లైటర్ కూడా లభించాయి.
ఇక బాడీ కెమెరా విజువల్స్, క్షేత్రస్థాయి పరిశోధనల ఆధారంగా ఇతనే కావాలని మంటలు పెట్టాడని నిర్ధారించి సోమవారం సాయంత్రం 1st డిగ్రీ ఆర్సన్ ఉద్దేశపూర్వకంగా ఈయన మీద కేసు నమోదు చేశారు. సో మొత్తానికి ఈ విధ్వంసానికి కేవలం ఒక వ్యక్తి పెట్టినటువంటి నిప్పు మాత్రమే అదొక్కటే కారణం కాదు, దానికి తోడుగా పర్యావరణ పరిస్థితులు కూడా ముఖ్య కారణం వహిస్తున్నాయి. అయితే జూలై నెల మొత్తం కూడా స్పోకెన్ ప్రాంతంలో అసలు వర్షపాతం అనేదే లేదు. పైగా గత శీతాకాలంలో కనుక చూస్తే మంచు చాలా తక్కువ కురవడంతో భూమిలోని తేమ శాతం కూడా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆగస్టు 1న వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల గంటకు 15 నుండి 25 మైళ్ళ వేగంతో కొన్ని చోట్ల 45 mph గాలులు కూడా వీదాయి. సో ఈ పొడి ఈదురు గాలులు వీయడంతో మంటలు అదుపు తప్పాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కొందరు వ్యక్తులు మంటలు రికార్డ్ చేయడానికి ఆ ప్రాంతంలో అనధికారికంగా డ్రోన్లు ఎగరవేయడం వల్ల మంటలను ఆర్పే వాటర్ ట్యాంకర్ విమానాలు, హెలికాప్టర్లను కనీసం 26 సార్లు అత్యవసరంగా లాంచ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇది సహాయక చర్యలను ఆలస్యం చేసిందని చెప్తున్నారు. అలాగే మంటలను అదుపు చేయడానికి అమెరికాలోని 12 రాష్ట్రాల నుండే కాకుండా ఆస్ట్రేలియా దేశం నుండి కూడా అగ్నిమాపక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అయినప్పటికీ కూడా ప్రస్తుత మంటల నియంత్రణ ఇంకా 0% గానే ఉంది. ఇవి పూర్తిగా అదుపులోకి రావడానికి మరికొన్ని వారాలు కూడా పట్టొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇక వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో నిప్పు పెట్టడంపై కూడా పూర్తి నిషేధాన్ని విధించారు. దీని తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ అత్యవసర నిధుల సహాయాన్ని కూడా ఆయన కోరడం జరిగింది. సో మొత్తానికైతే అమెరికా రాజధాని వాషింగ్టన్ రాష్ట్రంలో భారీ కార్చిచ్చు నెలకొంది. సో మొత్తానికి స్పోకన్ నగరం పరిసరాల్లో వేగంగా మంటలు కూడా వ్యాపించాయి. సుమారుగా 700 ఇళ్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. 2.30 లక్షల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే అధికారులు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4.5 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. అక్కడ వాతావరణ మార్పులు కానీ పొడిగాలులు ఈ కార్చిచ్చుకు కారణం ఇవే అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే మంటలను అదుపు చేయడానికి కూడా ఒకవైపు 4000 నుంచి 5000 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా తీవ్రంగా ఒకవైపు శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఈ కార్చిచ్చుకు కారణమయ్యేటువంటి ఒక వ్యక్తిని అనుమానంతో కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ముమ్మరంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి దగ్గర మ్యాచెస్ కూడా దొరికాయి. అయితే నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే కేవలం ఈ వ్యక్తి మంట పెట్టడం ద్వారానే ఇంత మంట చెలరేగలేదు, దీనికి కారణం ఈయన ఒక్కడే కాడు. శీతాకాలంలో ఎక్కువ మంచు కూడా కురవలేదు కాబట్టి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. పొడిగాలులు కూడా ఎక్కువగా వీయడం వల్ల ఇలాంటి ఒక ప్రమాదం కూడా సంభవించింది అని చెప్పేసి ఓవైపు నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే సుమారు 700 ఇల్లులు అయితే అక్కడ పూర్తిగా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది.